నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరా. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలోని ఆటోనగర్ శివారులో విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం, ఇబ్బందులు పడ్డ స్థానికులు. కరోనా వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయొద్దు, హితవు పలికిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సామాజికవేత్త స్వామి అగ్నివేష్ అనారోగ్యంతో మృతి, కాలేయ వ్యాధితో 4 రోజుల నుంచి చికిత్స పొందుతున్న స్వామి అగ్నివేష్. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా దీపాలు వెలిగించిన జనసేన అధ్యక్షులు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరిన పవన్ కళ్యాణ్. రోకలి బండతో భర్తను చంపిన భార్య, వెంటనే మృతి చెందిన భర్త అస్లాం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కాకినాడలోని ఆటోనగర్ శివారులో విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం వెలువడడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే విషవాయువుల లీకేజీల గురించి విన్న స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు లారీ డ్రైవర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిశ్రమల శాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. కాగా లీక్ అయిన వాయువును ప్రాథమికంగా ప్రమాదకరమైన అమోనియాగా గుర్తించారు. 2 అగ్నిమాపక శకటాలతో వాయువులపై నీళ్లు చల్లడంతో వాయువు గాఢత తగ్గింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలతో నిండిన 10 డ్రమ్ములను విడిచిపెట్టారని, వాటి నుంచే విషవాయువులు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలిగించాలంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అంటేనే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని, దానివైపు వేసే తొలి అడుగే ఈ దీపాల ప్రజ్వలనమని పవన్ పేర్కొన్నారు. ఆయన పిలుపుకు జనసేన కార్యకర్తలు, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. పవన్ సైతం తన ఫామ్ హౌస్లో ఓ దివ్య వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం, మత సామరస్యాన్ని కాపాడుకుందామంటూ స్వయంగా సంకల్పం చెప్పుకుంటూ పవన్ ధ్యానం చేశారు. ఇక పవన్ పిలుపును పాటిస్తూ విశాఖపట్నం, నందిగామ, నెల్లూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, కైకలూరు తదితర ప్రాంతాల్లో జన సైనికులు తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మంత్రి కరోనా వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. సచివాలయం కూల్చివేతపై ఉన్న శ్రద్ధలో కొంచెమైనా కోవిడ్ నియంత్రణపై పెట్టి ఉంటే రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. రాష్ట్రానికి కేంద్రం 1400 వెంటిలేటర్లు కేటాయిస్తే కనీసం 500 వెంటిలేటర్లను కూడా ఉపయోగంలోకి తీసుకురాలేదని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో రాష్ట్రానికి 13.85 లక్షల N95 మాస్కులు, 2.99 లక్షల పీపీఈ కిట్లు, 3.12 లక్షల పీసీఆర్ కిట్స్, 42 లక్షల HCQ మాత్రలు ఇచ్చినప్పటికీ ఇంకా కేంద్రం ఆదుకోవడం లేదని చెప్పడం సరికాదన్నారు. జన్ధన్ ఖాతాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం 778 కోట్లు వేశామని, పీఎఫ్, ఈపీఎఫ్ కింద కార్మికుల ఖాతాల్లో 770 కోట్లు వేశామని పేర్కొన్నారు. రైతులకు పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే నిధులకు అదనంగా 666 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే వలస కార్మికుల కోసం రాష్ట్రానికి 224 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు ఎన్ని రహదారులు వచ్చాయో గత 4 ఏళ్లలో అన్ని మంజూరు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లలో ఒక్కో కిట్కు 6,000 రూపాయలను, రేషన్ బియ్యంలో కిలోకు 30 రూపాయల రాయితీని కేంద్రం భరిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో పాటు సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల మాత్రమే రుణాలు తీసుకోవాలని చెప్పాం తప్పితే జీఎస్టీ కింద రాష్ట్రానికి నిధులు ఇవ్వబోమని తాము చెప్పలేదన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్కే షాక్ ఇచ్చాడు ఓ వైద్యాధికారి. నరసరావుపేటలో కరోనాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్లో వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ శామ్యూల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరుపై నాదెండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో కలెక్టర్, వైద్యాధికారి మధ్య వాగ్వాదం చెలరేగింది. జిల్లాలో కరోనా టెస్టులపై చర్చ జరిగింది. వైద్యులు చెబుతున్న విషయాలపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్, వైద్యాధికారికి మధ్య మాటామాటా పెరిగింది. ప్రశ్నించడానికి మీరెవరంటూ కలెక్టర్ పైనే మండిపడ్డారు వైద్యాధికారి సోమ్లా నాయక్. ఎక్కడ డాక్టర్? ఎక్కడ డాక్టర్ అతను? తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి తను. Who are you అంటాడు నన్ను? How dare you call me? Who are you? Arrest him immediately. Arrest him under sections, disaster management sections. Take him away. తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి. ఎవరా ఎస్ఐ? ఎవరు ఇక్కడ? ఈ ఏరియా ఎస్ఐ ఎవరు? ఏమడిచేవారు? ఆర్య సమాజ్ నేత, జాతీయ స్థాయి సామాజికవేత్త స్వామి అగ్నివేష్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలరీ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న స్వామి అగ్నివేష్కు వైద్యులు 4 రోజుల కిందట వెంటిలేటర్ అమర్చారు. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో వైద్యుల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. అందరినీ విషాదానికి గురిచేస్తూ స్వామి అగ్నివేష్ తుదిశ్వాస విడిచారు. స్వామి అగ్నివేష్ వయస్సు 80 సంవత్సరాలు. ఆయన 1939 సెప్టెంబర్ 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు వ్యాప శ్యామరావు. ఆయన కోల్కతాలో విద్యాభ్యాసం చేశారు. లా, కామర్స్ అంశాల్లో పట్టా అందుకున్నారు. ఆర్య సభ అనే రాజకీయ పార్టీని స్థాపించిన స్వామి అగ్నివేష్ 1977లో హర్యానాలో శాసనసభ్యుడిగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. నాడు ఉమ్మడి ఏపీలో మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో అగ్నివేష్ ప్రముఖ పాత్ర పోషించారు.
అనంతపురంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పుట్టపర్తి కొత్త చెరువు మండలం మీదుగా వస్తున్న వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శాంత, ప్రమీల అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధి కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత కొట్టినాడు సార్ రేపు రాకుండా మాకు కూడా బాబా ఈ దినం ఉదయం గోవింద నాయక్ అనే వ్యక్తి శనగ మిషన్ తీసుకొని దానిలో కూరలు ఎక్కించుకొని శనగ బట్టకని చెప్పేసి పొలంలోకి పోతుండగా దారిలో వచ్చేసి ఒక టైర్ ఒక రాయినెక్కి బండి బోల్తపడి దాని కింద ఇద్దరు లేడీస్ పడి చనిపోవడం జరిగింది. దానిపైన కేసు కట్టి విచారిస్తాము. ఇద్దరు లేడీస్ వచ్చేసి అప్పలవాళ్ళపల్లి గ్రామం చెందిన వాళ్ళు. డ్రైవర్ కూడా వాళ్ళ బంధువే, అదే ఊరుగా చిన్న వ్యక్తిగా ఉన్నాడు. స్థలం వచ్చేసి మన కొత్త చెరువు మండలము గుంటిపల్లి దగ్గర జరిగింది. ఆ చనిపోయిన వారి వ్యక్తుల పేర్లు శాంతిబాయి మరియు గీతాబాయి. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో నీలిమ అనే గర్భిణి మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆమెకు నెలలు నిండడంతో కాన్పు కోసం ఆసుపత్రిలో చేరేందుకు వచ్చింది. కోవిడ్ పరీక్షలు చేయించుకు వస్తేనే చేర్చుకుంటామని సిబ్బంది చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రి ఏఎన్ఎం వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకుంది. నెగిటివ్ ఫలితం రావడంతో తల్లి రామలక్ష్మితో కలిసి ఆమె నర్సింగ్ హోంకు వెళ్లింది. ఆసుపత్రి ఆవరణలోనే అస్వస్థతకు గురవడంతో స్కానింగ్ చేసిన సిబ్బంది గర్భంలో శిశువు మృతి చెందిందని, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణలోనే నీలిమ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కోవిడ్ పరీక్షల పేరుతో సకాలంలో వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందినట్లు భర్త సురేష్, తల్లి రామలక్ష్మి ఆరోపించారు. 10 రోజుల కిందట కోవిడ్ పరీక్ష చేయించామని, నెగిటివ్ ఫలితం వచ్చిందని చెప్పినా మళ్లీ పరీక్ష పేరుతో వెనక్కి పంపించారంటూ బంధువులతో కలిసి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై సంబంధిత డాక్టర్ స్పందిస్తూ నర్సింగ్ హోంకు నీలిమ వచ్చేటప్పటికే పరిస్థితి విషమంగా ఉందని, అప్పటికే శిశువు మృతి చెందినట్లు వారికి తెలిపామని తెలియజేశారు. తాము ఆసుపత్రిలో చేర్చుకోలేదని వివరణ ఇచ్చారు. న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని నీలిమ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తీసుకొని మేడం చెకప్ చేసి మళ్ళీ చెప్పింది బేబీ కడుపులోని పోయింది అని. కడుపులోని పోయిందంటే మళ్ళీ ఇటుకు వచ్చిన. ఇటుకు వస్తే రాసుకుంటే సార్ అందుకొని మీ వాళ్ళందరినీ రమ్మనమ్మా, ఇట్లుంది సార్ ఏమన్నా సిజరింగ్ చేయొచ్చు కదంటే ఆరోగ్యశ్రీ పనికి రాదమ్మా రాకంటే మళ్ళీ సార్ చేయొచ్చు కదంటే మీ వాళ్ళందరినీ రమ్మనమ్మా, మీ మగవాళ్ళు ఉంటారు కదా రమ్మనంటే మళ్ళీ మా వాళ్ళందరినీ రమ్మని తర్వాత ఇట్లా వచ్చినారు మా వాళ్ళంతా అంటే పైకి పోదాం పైన మాట్లాడుకుందామని మళ్ళీ పైకి పోయినాము. పైకి పోతే ఆడ మేడం ఏం చెప్పిందంటే ఇట్లా చేయాలంటే ఈ కరోనా టెస్ట్ ఫైన్ మీకేం జెడ్ క్లాస్ కేటగిరీ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి పిలుచుకొని రాలా, ఒక ప్రాణం బలిగి ఉంది, మీరు వచ్చి ఆన్సరబుల్ ఇచ్చి పేషెంట్ అసలు గంట సేపు మేము ఉండడం బట్టి మేము మాట్లాడబట్టి మీరు అసలు రాకుండా మీరు రెస్పాన్సిబిలిటీగా ఓ పేషెంట్ అడ్మిట్ చేసుకుని ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి నిర్లక్ష్యం చేసి ఓ ప్రాణం బలిగొని మీరు నిర్లక్ష్యం కావాలి. నిర్లక్ష్యం కాదు, పేషెంట్ అడ్మిట్ చేసుకోలేదు, జస్ట్ చెకప్ వచ్చింది, పేషెంట్ చూసినాం. మీ దగ్గర ఫస్ట్ చెప్పేది సరే చనిపోయిన బేబీ వల్ల ఎంబాలిజం కానీ డిఐసి కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కన్సల్ట్ తీసుకున్న తర్వాత బ్లడ్ అది నేను ఏమైనా అడ్మిషన్ చేస్తున్నాను, మందులు పెట్టాను, ఏం చేశాను పేషెంట్కి నొప్పులు వస్తున్నాయి. నైట్ నుంచి ఆ పిల్లలు నొప్పులు పెట్టాను. నైట్ రావచ్చు, నైట్ వచ్చి డెత్ అవటం వల్ల బేబీలో నుంచి విషం అనేది తల్లికి ఎక్కుతుంది. తల్లికి ఎక్కిందంటే ఉన్నటువంటి గాలి అనేది పట్టుకుని పల్మనరీ ఎంబాలిజం అనేది డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయిందంటే సెకండ్స్ లో చనిపోతారు. దానికి ట్రీట్మెంట్ ఇక్కడెక్కడ లేదు, అనంతపురంలో కూడా లేదు. ఓన్లీ బెంగళూరు, హైదరాబాద్ అట్లా ప్లేసుల్లోనే పల్మనరీ ఎంబాలిజంకి ఏమైనా ట్రీట్మెంట్ చేసేదానికి అవుతుంది. పేషెంట్ వచ్చింది ఫైనల్ బ్లడ్ రిపోర్ట్స్ కూడా రాకుండా నేను ఏం ట్రీట్మెంట్ పెట్టాలి చెప్పండి. మేము వచ్చిన తర్వాత కరోనా టెస్ట్ రాలేదని అర్ధ గంట ఆడ వెయిట్ చేపిస్తున్నారు. ఎందుకంటే కరోనా టెస్ట్ అవును 10 రోజులకి బ్లడ్ ఎక్కిస్తున్నారు. ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్ అనేది మేడం 10 రోజుల కింద బ్లడ్ ఎక్కించాం, 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేదు? నువ్వు చేయిస్తావు టెస్ట్, డెలివరీ అప్పుడు 10 రోజుల లోపల మళ్ళీ ఇంకొకరితో టచ్ అయినారంటే ఎవరు టెస్ట్ మేడం టచ్ అయ్యింది పేషెంట్ మేడం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే చేయలేకుండా ఉందే మీకు అట్లా చేయకూడదు ఏమన్నా చెప్తున్నారు కదా వైద్య శాఖ మంత్రులు చెప్తున్నారు. చెప్పని మాట ఈ రోజు ఎందుకు చెప్తున్నారు మీరు? డెలివరీ పేషెంట్ వచ్చినప్పుడు కరోనా టెస్ట్ మేడం మేము డెలివరీ రాలేదు కదా, డెలివరీ రాలేదని చెప్తున్నాం కదా. ప్రాబ్లం వచ్చింది. 9th మంత్ పడి ఎన్ని రోజులు అయినాయా నీకు? 9th మంత్ పడి మేము 9th మంత్ లో పండించే బ్లడ్ ఎక్కించింది. 9th మంత్ ఆ అమ్మాయి డెలివరీ డేట్ 25 టైం ఉంది. ఈ నెల 20 ఇచ్చినారు. కాదు మేడం 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 ఒకటి అంత అవుతులేండి. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులో విషాదం చోటు చేసుకుంది. కరకంబాడి రోడ్డులోని బొమ్మల క్వార్టర్స్ రిక్షా కాలనీ ఎల్లమ్మగుడి వీధిలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం నీటి తొట్టెలో పడి 5 సంవత్సరాల పాప మృతి చెందింది. భవన యజమాని సరైన జాగ్రత్తలు తీసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డ నీటి తొట్టెలో పడి మరణించిందంటూ అలిపిరి పిఎస్లో తల్లిదండ్రులు కేసు పెట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. పెళ్లినాటి నుంచే మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండగా కోపంతో భార్య రోకలి బండతో కొట్టగా భర్త మృతి చెందాడు. ఈ సంఘటన టపాచపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ వివరాల ప్రకారం జిర్రా ముజాహిద్ నగర్కు చెందిన అస్లాంకు గత 20 రోజుల క్రితం సమ్రీన్ అనే యువతితో వివాహం జరిగింది. అయితే పెళ్లినాటి నుంచే అస్లాం మద్యం తాగి వచ్చి భార్యను కొడుతుండేవాడు. మళ్లీ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో సహనం కోల్పోయిన సమ్రీన్ రోకలి బండతో కొట్టగా భర్త కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఉస్మానియా దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ అస్లాం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
आपको कैसा मालूम है? मेरे को 9 बजे फोन आया वहाँ 9 बजे फोन आया दवा खाने में असलम का इंतकाल होगा। मैं उधर पीछे रहती थी उधर किसी कुमार वाले मैं बोली ऐसा कैसा 20 दिन का दूल्हा ऐसा कैसा मरता। नहीं हमारी बावत फोन लगाए थे नहीं आप ही असलम का एक से घर में क्या हुआ कि क्या नहीं। दवाखाने में एडमिट है असलम दवाखाने में उस्मानिया में। స్వామి వివేకానంద సందేశాలతో తాను స్ఫూర్తి పొందానని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసాయి సౌందర్యరాజన్ అన్నారు. రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ 21వ వార్షికోత్సవంతో పాటు స్వామి వివేకానంద చారిత్రక షికాగో ప్రసంగానికి 127 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివేకానంద సందేశాలు శక్తితో పాటు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు యువత ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకొని తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులు యువత సంఖ్య పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవడానికి వివేకానంద బోధనలు అత్యంత ఉపయుక్తంగా ఉంటాయన్నారు. తాను ఎప్పుడైనా నిరాశకు గురైతే స్వామి వివేకానందుడి రచనలు చదివి పునరుత్తేజితమవుతానన్నారు. Personalities who got connected with this program and my respects to Swami Gautamananda Ji, the Vice President of the entire Ramakrishna Math and Mission. And earlier also I have heard his speech, his enlightened addresses he gives, and really he conveys the message of Vivekananda in the same spirit as Vivekananda delivered. So I really appreciate his presence and I enjoyed his address. And my respect to Swami Jagannathananda Ji, Ramakrishna Math, Hyderabad, and my respects to Swami Bodhmayananda Ji, the Director, Vivekananda Institute of Human Excellence, Ramakrishna Math, Hyderabad, and my respects to Mr. Raka Sudhakar, Faculty of Vivekananda Institute of Human Excellence, and my respects to Ajit Singh, Faculty of Vivekananda Institute of Human Excellence, and my respects to Miss Parivita, for her excellent speech on recited the speech of Swami Vivekananda, and Mr. Anirudh Sharma and Mr. Advait Roy, the vocalist, who very beautifully sang the song, and all the dignitaries who have been connected with this program, and I really very fortunate to address this program. And after all the Swamiji's address, my address, I don't know how it will make a mark, but whatever may be, it's as a simple person who always admires Swami Vivekananda Ji, not only admires, who follow his words. From my childhood, because I read him, I think I read his book when I was in. ఈ నెల 19 నుంచి 27 వరకు జరిగే తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రతతో పాటు అంతర్వేదిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు టీటీడీ అధికారులతో తిరుపతి అర్బన్ పోలీసులు సమావేశమయ్యారు. ఎస్పీ ఆవుల రమేష్తో పాటుగా టీటీడీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ నెల 19 నుండి 27 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు మొదటి రోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఎస్పీ. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంలో ఇప్పటి వరకు తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. అంతర్వేది రథం దగ్ధంపై స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని ఆలయాల సీసీ కెమెరాలు, సెక్యూరిటీ పనితీరును పరిశీలించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 646 ఆలయాలను గుర్తించి భద్రతా పరంగా అప్రమత్తం చేశామన్నారు. టీటీడీ సివిఎస్ఓ గారితో బ్రహ్మోత్సవాల మీద ప్రిపేర్నెస్ గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు 19 నుంచి 27 వరకు
జరుగుతాయని వారు ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు, ఆ సమయంలో రానున్నటువంటి ప్రముఖులు అది ఇంకా ఎవరు వస్తారో అనేటటువంటిది కమ్యూనికేట్ కాలేదు అఫీషియల్గా. వచ్చినట్లయితే వారి యొక్క విజిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. మన రాష్ట్రంలో సెన్సిటివ్గా మారినటువంటి అంతర్వేది చారియట్ దగ్ధం తర్వాత జిల్లా పోలీస్ యంత్రాంగం యొక్క ప్రిపేర్డ్నెస్, తర్వాత టీటీడీ వారికి సంబంధించినటువంటి దేవాలయాలు, మఠాలు, వీటి యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద కూడా చర్చించడం జరిగింది. కూడా ముఖ్యంగా సివిఎస్ఓ గారు వాళ్ళకు సంబంధించినటువంటి సంస్థలతో పాటు వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ వీటన్నిటిని కూడా మాకు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రజల నుంచి కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ దృష్టిలో ఎటువంటి సమస్య మీరు చూసినా, గమనించినా, లేకపోతే అటువంటి ఆకతాయిల యొక్క సమాచారం మీ దగ్గర ఉన్నా కూడా దయచేసి మా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో 8099999977 ఈ నెంబర్కి సమాచారాన్ని పంపించవలసిందిగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలోని ఆటోనగర్ శివారులో విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం, ఇబ్బందులు పడ్డ స్థానికులు. కరోనా వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయొద్దు, హితవు పలికిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సామాజికవేత్త స్వామి అగ్నివేష్ అనారోగ్యంతో మృతి, కాలేయ వ్యాధితో 4 రోజుల నుంచి చికిత్స పొందుతున్న స్వామి అగ్నివేష్. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా దీపాలు వెలిగించిన జనసేన అధ్యక్షులు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరిన పవన్ కళ్యాణ్. రోకలి బండతో భర్తను చంపిన భార్య, వెంటనే మృతి చెందిన భర్త అస్లాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.